హలో అండి. ఈరోజు మన టాపిక్ వచ్చేసి థైరాయిడ్. థైరాయిడ్ వచ్చిన వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే షుగరు, బీపీ ఎలానో అలాగే థైరాయిడ్ గూడా ఒక ప్రాబ్లమ్. అది అంటురోగము కాదు. అది వచ్చిన తర్వాత ఇంక తగ్గదు అనే నమ్మకం అయితే అసలు పెట్టుకోవద్దండి. ముందు భయపడొద్దు. థైరాయిడ్ ఎక్కువగా స్ట్రెస్ ఎక్కువ అవ్వడం వలన వస్తుందండి. ఈ థైరాయిడ్ ఉన్నవాళ్ళు ఏం చేయాలి అంటే కార్బోహైడ్రేట్స్ అంటే రైస్ ఐటెమ్ ఉంటది గదా! ఆ రైస్ ఐటెమ్‌ని కంప్లీట్‌గా ఒక్క పూటైతే తగ్గిచ్చేసేసేయండి. తర్వాత హై ఫ్యాటీ ఫుడ్స్ కూడా తగ్గిచ్చేసేయండి. హై ప్రోటీన్ ఫుడ్ అయితే తీసుకోండి. థైరాయిడ్ వచ్చిన వాళ్ళు వాకింగ్ అయితే కంపల్సరీ చేయాలండి. చేయకపోతే ఏమవుతుంది అంటే కార్బోహైడ్రేట్స్ స్టోరేజ్ అయితే బాడీలో బాగా పెరిగిపోవడం వలన బాగా లావుగా తయారవుతారు. అలా కాకుండా అంటే మెటబాలిక్ యాక్టివిటీ అనేది చాలా లోగా ఉంటుందండి. ఈ థైరాయిడ్ ఉన్న వాళ్ళకి. వీళ్ళేం చేయాలి అంటే రైస్ క్వాంటిటీని మాక్సిమం తగ్గిచ్చేసేయాలండి. దాని ప్లేస్‌లో ఫ్రూట్స్ కానివ్వండి, తర్వాత ప్రోటీన్స్ కానివ్వండి యాడ్ చేయాలి. వాకింగ్ కానీ మస్ట్ అండ్ షుడ్ చేయాలండి. ఎందుకంటే ఈ మెటబాలిక్ యాక్టివిటీ స్లోగా ఉంటుంది వీళ్ళకి. వాళ్ళు కాన్‌స్టిపేషన్ బారినైతే పడుతూ ఉంటారండి. ఈ కాన్‌స్టిపేషన్ తగ్గించుకోవడానికి ఫైబర్ డైట్ ఉంటది కదా! ఆ ఫైబర్ డైట్ అంటే ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవడం కానివ్వండి, తర్వాత చపాతీలు అలాంటివి తీసుకోవడం వలన మనకి ఈ మెటబాలిక్ యాక్టివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ కూడా తగ్గిపోతుంది. ఇంకొక విషయం ఏంటంటే థైరాయిడ్ ఉన్నవాళ్ళు ఎర్లీ మార్నింగ్ ఒక టాబ్లెట్ అంటే థైరోనారం వేసుకోమని చెప్తూ ఉంటారు కదా! ఆ థైరోనారంని ఖచ్చితంగా ఎంప్టీ స్టమక్‌లోనే వేసుకోవాలండి. లేదంటే ఆ థైరాయిడ్ టాబ్లెట్ అనేది మన బాడీలో వేసుకున్నా కూడా సరిగ్గా వర్క్ అవ్వదు. ఈ థైరాయిడ్ టాబ్లెట్ ఎందుకంటే డాక్టర్స్ ఎంప్టీ స్టమక్‌లో వేసుకోమని చెప్పేది. అది మన గ్యాస్ట్రిక్ జ్యూస్‌తో మిక్స్ అయిపోయేసి బ్లడ్‌లో కలవడం వలన థైరాయిడ్ లెవెల్స్ నార్మల్‌గా వస్తాయన్నమాట. కాబట్టి కంపల్సరీగా అదైతే బిఫోర్ బ్రేక్‌ఫాస్ట్ అంటే ఎంప్టీ స్టమక్‌లోనే వేసుకోవాలి. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే థైరాయిడ్ టాబ్లెట్ వేసుకున్న తర్వాత ఒక గంట సేపు కూడా ఉండరు. ఒక 10 మినిట్స్ అలా వేసుకుంటారు. ఇలా టీలు, కాఫీలు తాగేస్తూ ఉంటారు. దయచేసి అలా అయితే ఎవరు చేయకండండి. ఖచ్చితంగా ఎంప్టీ స్టమక్‌లోనే వేసుకోండి. వేసుకున్న తర్వాత గంట సేపు అయితే ఏమీ తినకూడదండి. అలా అయితేనే ఈ థైరాయిడ్ టాబ్లెట్ బాగా వర్క్ చేస్తుంది. ఈ థైరాయిడ్ లెవెల్స్ నార్మల్ వస్తాయండి. ముందుగా స్ట్రెస్ అయితే బాగా తగ్గించుకోండి. ఇంకొక ఈ థైరాయిడ్ వల్ల ఒక చిన్న కాంప్లికేషన్ చిన్నది గాదు. ఒక కాంప్లికేషన్ అయితే రెడీగా ఉంటుందండి. మనం జాగ్రత్తగా ఉండకపోతే. ఏంటంటే డయాబెటిస్ ఉంటది కదా! ఈ కార్బోహైడ్రేట్స్ బాగా స్టోరేజ్ అయిపోవడం వలన షుగర్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతదండి. థైరాయిడ్ వచ్చిన వాళ్ళు డయాబెటిక్ బారినైతే ఖచ్చితంగా పడే అవకాశం అయితే ఉంటదండి. కాబట్టి జాగ్రత్త అండి. థైరాయిడ్ ఉన్న వాళ్ళైతే మెటబాలిక్ యాక్టివిటీని పెంచుకోండి. కాన్‌స్టిపేషన్ లేకుండా చూసుకోండి. వాకింగ్ అయితే కంపల్సరీ చేయండి. ముందు స్ట్రెస్ తగ్గించుకోండి. ఈ థైరాయిడ్ ఉన్నవాళ్ళు ప్రతి 6 నెలలకొకసారయితే ఖచ్చితంగా బ్లడ్ టెస్ట్ అయితే చేపించుకోవాలండి. టీ3, టీ4 అండ్ టీఎస్‌హెచ్ వాల్యూస్ అయితే మనం ప్రతి 6 మంత్స్‌కొకసారి చెక్ చేసుకోవాలండి. థాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.